పిల్లిపోరు పిల్లిపోరు. ఓ చీకటి రాత్రి ఓ తెల్ల పిల్లి నల్ల పిల్లి కలిసి ఓ ఇంట్లో రహస్యంగా దూరి రొట్టెను నోటితో ఖర్చుకుని ఓ ఇంటి మీదికి చేరే. ఆ రొట్టెని ఎవరు తినాలి? కలిసి దొంగలించుకొచ్చాయి కదా. ఆకలి ఎక్కువ ఉన్నవారు ఎక్కువ, ఆకలి తక్కువ ఉన్నవారు తక్కువ తినాలని తగువులాడుకోసాగే. నాకు ఆకలంటే నాకు ఆకలి ఎక్కువని దెబ్బలాడుకోసా. ఆ తంతు చెట్టుపైనున్న ఓ కోతి బావ గమనిస్తున్నాడు. మధ్యలో వచ్చి రొట్టెని అందుకున్నాడు. ఇద్దరు వచ్చి మీద పడ్డారు. ఆ రొట్టె ఎక్కడ పెట్టి కోతి బావా, అసలే ఎంతో ఆకలి మీద ఉన్నాం అంటూ గయ్యమన్నారు ఇద్దరు. అయితే తెల్లపిల్లి నల్లపిల్లి, మీ ఆకలి తీర్చే మార్గం నేను చెబుతా, సరిగ్గా తూకం వేసి భాగాలు పంచుతాను అంటూ ఓ త్రాసు తెచ్చింది. దానికి సరే అన్నారు ఇద్దరు. ఒక దాంట్లో ఒక వంతు, మరో దాంట్లో 3 వంతులుగా రొట్టెను తుంచి తూకం వేసింది ఆ కోతి. ఎక్కువ భాగంలో ఎక్కువైందని కొంత తినడం ప్రారంభించింది. అలా శాంతం ఇద్దరూ చూస్తుండగానే మొత్తం తినేసింది కోతి. ఇద్దరికీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. కోతి చెట్టుపైకి మెల్లిగా జారుకుంది. చేసేది లేక 2 పిల్లులు మళ్లీ వేటకు బయలుదేరాయి. చూసారా బాలలు, ఇద్దరు తగాదా ఆడుకుంటూ మధ్యలో న్యాయం కోసం మరొకరి దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటుంది. మరి మధ్యలో వారు బాగుపడతారు తప్ప వాళ్ళకి మిగిలిదేమీ ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త సుమా